కిడ్నీస్ని ఎవరికైనా దానం చేయదలుచుకున్నాను. ఆపరేషన్ మరో గంటలో చేయబోతున్నాను. ఆహా, ఎంత గొప్పోళ్ళు సార్ మీరు. దీనికి వెళ్ళాలి. సీటు దొరికింది. ఈ హాస్పిటల్లో కూర్చోడానికి సీటు దొరకట్లేదండి. కాళ్ళు పీక్కిపోతున్నాయి నాకు. ఏం మర్యాద? ఎందుకు నేను నడిచి రాగలగా? ఇలాంటి గొప్ప నడవకూడదు సార్. అంటే ఏం ట్రీట్మెంట్? థ్యాంక్ యూ సార్. మా హాస్పిటల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? హాస్పిటల్ అత్తారిల్లులా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కళ్ళు సార్ చాలా బాగున్నాయి. చెప్పారు. మీ హార్ట్ సార్ బ్యూటిఫుల్. చెప్పారు. మీ లివర్ వెరీ వెరీ గుడ్ సార్. ఆఖరికి మీ కిడ్నీ సార్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి. అబ్బా, ఎప్పుడు టెస్ట్ చేశారండి బాబు? ఇంత బాగా చెప్తున్నారు మీరు. FRCS కదా? అవునండి, నేను అనుకున్నాను. సరే, మీ ఆఖరి కోరిక ఏమిటి సార్? నా ఆఖరి కోరిక ఏముంటుంది చెప్పండి. పైకి పోతూ నా చేతులతో ఏం తీసుకుపోగలను? ఆహా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్స్ కమాన్, లెట్స్ గో టు ది ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ రెడీ చేయండి. ఆపరేషన్ ఎవరికి? మీకే. నాకెందుకు? మీకు కూడా నాకున్న భావాలే ఉన్నందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏంటా భావాలు? నేను నా కళ్ళని, నా గుండెని, నా లివర్ని, కిడ్నీస్ ని దానం చేయదలిచాను. మీరు కూడా వాటిని దానం చేస్తున్నందుకు నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అప్రిషియేట్ చేయి. ఈ కేసు మీదన్నమాట. కుర్చీ ఖాళీగా దొరికింది కదా, నీ వీల్ చైర్ లో కూర్చుంటే పట్టుకొచ్చి ఇక్కడ పార్సల్ తీసేస్తారా? ఆగండి. దానం చేస్తే మీకు పోస్ట్ మార్టం ఫ్రీ. నీ పిండాకుడు ఫ్రీ. నువ్వు చేయించుకో పోస్ట్ మార్టం. పోస్ట్ మార్టం ఫ్రీ అని పార్సల్ ఇచ్చేస్తాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. మనసులో ఇన్ని బాధలున్నా 6 సంవత్సరాల నుంచి పైకి మామూలుగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఉండటమే కాదు, ఎంతో మంది పిల్లల ప్రాణాలు కాపాడాడు. ఇన్ఫాక్ట్ నీ ప్రాణాలు కూడా కాపాడాడు. వాట్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఒక్కసారి ఆ బిల్డింగ్ చూడు. దాని మీద ఏం రాసిందో చదువు. అక్షయ ఫౌండేషన్. అక్షయ అంటే ఎవరో తెలుసా? రాజు కూతురు. అంటే ఈ ఫౌండేషన్ అంతా రాజుదే. డబ్బు లేకపోవటం వల్ల తన కూతురు చనిపోయిందని, అలాంటి పరిస్థితి ఏ బిడ్డకి రాకూడదని ఆ కష్టాన్నంతా తనలోనే దిగమింగుకుని తన బిజినెస్ టాలెంట్తో ఎంతోమంది పిల్లలకు ఉపయోగపడేటట్టుగా ఈ ఫౌండేషన్ కట్టాడు. ఖరీదైన వైద్య సహాయం, పెద్ద పెద్ద డాక్టర్లు అన్నింటినీ పసివాళ్ల కోసం ఏర్పాటు చేశాడు. ఏ విధమైన ఫీజులు తీసుకోకుండా ఉచిత వైద్య సదుపాయం అందుబాటులో ఉండేటట్టుగా చేశాడు. తను ఫౌండేషన్ యజమానిగా ఎవరికీ తెలియనీక వాలంటీర్స్లో ఒకటిగా ఉంటూ వాళ్ళతో కలిసిమెలిసి సర్వీస్ చేస్తున్నాడు. పోయిన బిడ్డ జ్ఞాపకంగా ఓ గదిలో పాప రూపాన్ని పెట్టుకుని ఈ ఆసుపత్రిని ఆ పాపకి అంకితం చేశాడు. హాయ్ ప్రియా, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్. నేను అర్థం చేసుకోలేకపోయాను. ఐమ్ సారీ రాజ్. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రాజ్. ఇట్స్ ఆల్ రైట్, టేక్ ఇట్ ఈజీ, కమ్ ఆన్. రాజ్, కనీసం మనం ఫ్రెండ్స్గా అయినా ఉండొచ్చా? ఎస్, యూర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. కమ్ ఆన్. రాజ్, ఈ చీకట్లో ఒంటరిగా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. అక్షయ్ చనిపోయి వాటికి 6 సంవత్సరాలైంది. పోయిన అక్షయ్ గురించి బాధపడకు. తను ఎక్కడికి పోలేదు. కంటికి దూరం అయిందేమో గాని నీ మనస్సులో శాశ్వతంగా బ్రతికే ఉంది. అంతేకాదు, ఇక్కడ పనిచేస్తున్న అందరి హృదయాల్లోనూ నువ్వు కాపాడిన వేలాది పసిపాపల మనసుల్లోనూ ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ఇంతమంది జీవితాలను నువ్వు కాపాడాలనే ఆ భగవంతుడు నీ జీవితంతో ఆడుకున్నాడేమో నాకు తెలియదు. బట్ ఐ నో వన్ థింగ్, నీలాంటి మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. కొంచెం వెనకండి సార్. సారీ. ఏంటండి ఈ హడావుడి? రిపబ్లిక్ డే కదా, మేరా భారత్ మహాన్ పురుషం జరుగుతుంది.
నీకన్నా నేనే ముందు పరిగెత్తా. వచ్చేసారా? బాబాయ్ ఐసు లోపల తీసుకెళ్ళి ఏం జరిగిందమ్మా? చెప్తాను, ముందు లోపల తీసుకెళ్ళి. శాంతి మన అక్షయ. అక్షయ కాదు, ఐశ్వర్య. ఐశ్వర్య? అవును, నా బిడ్డ ఐశ్వర్య. అక్షయ హాస్పిటల్లో ఉన్న రోజుల్లోనే నేను నెల తప్పాననే నిజం నాకు తెలిసింది. చావు బతుకుల్లో అక్షయ ఉండగా ఆ విషయం నీకు చెప్పే అవకాశం లేకపోయింది. అక్షయ పోయాక ఆ విషయం చెప్పే అవసరమే లేకపోయింది. నీ కారణంగా ఒక పాపను పోగొట్టుకున్నాను నేను. మరో బిడ్డను కూడా పోగొట్టుకుంటానేమో, అలా జరగకూడదని ఆనాడు నీకు దూరంగా వెళ్ళిపోయాను. శాంతి, ఒక్కసారి మన బిడ్డని. ఆగు. జీవితంలో నిన్ను మళ్ళీ కలుసుకోకూడదనుకున్నాను. దురదృష్టవశాత్తు మళ్ళీ కలిశాను. శాంతి, ఇన్నేళ్లు గడిచినా నువ్వు గతం ఏమాత్రం మర్చిపోలేదా? ఎలా మర్చిపోగలను? ఈరోజు అక్షయ కన్ను మూసిన రోజు. అందుకు కారణమైన నిన్ను చూస్తుంటే అది మరింత గుర్తుకొస్తోంది. దయచేసి వెళ్ళిపో. నువ్వు ఐశ్వర్యని కలుసుకోవడానికి, నువ్వెవరో తెలుసుకోవడానికి వీలేదు. అది కాదు శాంతి. నా మాట కాదని నువ్వు ఐశ్వర్యకి దగ్గరైతే శాశ్వతంగా దాన్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను. ఓకే, నేనే వెళ్ళిపోతాను. కానీ ఇప్పటికీ నువ్వేమాత్రం మారలేదు శాంతి. అనిపించింది అనేటివి తప్ప అవతల మనిషి మాటల్ని వినాలని నువ్వు అనుకోవు. ఓకే, బట్ వన్ థింగ్, ఎవరెవరు కలవాలో ఎవరెవరు కలవకూడదో నిర్ణయించేది నువ్వు నేను కాదు, విధి. ఈవేళ నా బిడ్డని కలవాలని రాసుంది, కలిశాను. అలాగే రేపు మనం కలిసి ఉండాలని రాసుంటే ఎవరు కాదన్నా కలిసే ఉంటాం. ఇది సత్యం. ఎరా ప్రసాద్, కాలం దేనినే చెరిపేస్తుందంటారే, మరి ఎందుకురా శాంతికి నా మీదున్న కోపాన్ని ఏమాత్రం చెరపలేకపోతుంది? రాజా, నువ్వేం బాధపడకు. ఏదో ఒక రోజున శాంతి రియలైజ్ అవుతుంది, నీ పాప నీ దగ్గరికి వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉందిరా. ఏమోరా, అప్పట్లో అక్షయని ఆఖరి చూపు చూసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఐశ్వర్యం చూసిన మొదటి చూపే ఆఖరి చూపు అవుతుందేమో అనిపిస్తుంది. ఏంట్రా మాటలు? ఎరా ప్రసాద్, నేను తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదే. అలాంటిది నాకే ఎందుకు జరుగుతుందా ఇలా? ఆరేళ్లు నువ్వు అష్ట కష్టాలు పడి పిల్లని పెంచుకుంటే ఇప్పుడు వచ్చి నా కూతురు నేను తీసుకెళ్తాను అంటే నేను ఒప్పుకుంటానా? అమ్మాయి, ఈ బాబాయ్ ఉన్నంత వరకు నువ్వేం భయపడకు, నిశ్చింతగా ఉండు. అతను నీ జోలికి కానీ నీ కూతురు జోలికి కానీ రాకుండా నేను చూసుకుంటాను. 6 సంవత్సరాలు విశాఖపట్నంలో ఉండి శాంతి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయి రావటం నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఎందుకంటే రాజును చూశాను, వాళ్ళిద్దరూ కలిసిపోవడం చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. దానికోసం మేము ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాం. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ ఒకటైపోవడానికి ఒక మంచి ఐడియా చెప్పండి. ఐడియా సార్. ఏంటి? రాజ్ని శాంతిని కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో బంధించాం అనుకోండి. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు. అలా చూసుకోగా వాళ్ళ మనసులు మారతాయి, ఒకటైపోతారు. థ్యాంక్ యూ సార్. వాళ్ళిద్దరిని కలపడానికి ఐడియా చెప్పమన్నారు, కానీ జీవితం అంతా విడగొట్టడానికి కాదమ్మా. నేను చెప్తాను ఐడియా. ఇక్కడ
ఏంటి జడ్జలు అమెరికానా? మనకి కావాల్సిన ఉగ్రవాదం కదమ్మా, ఉపాయం. ఉపాయమేరా ఆ. శాంతి అబ్బా రాజ్ అయ్యో లవ్ డాష్ మనకంత క్లాస్ వద్దులే బాబు. జోక్స్ వద్దు. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఏంటి? శాంతితో ఫ్రెండ్షిప్ చేసుకొని చేసుకుని చెప్పను, చేసి చూపిస్తా. దాట్స్ మై డాటర్